చైనాలో సంథింగ్ ఏదో జరుగుతోంది. గతంలో కూడా ఇట్లాంటి ప్రచారాలు జరిగి జిన్పింగ్ మారిపోతున్నాడు. బట్ ఇప్పుడైతే కొంచెం సీరియస్‌గా ఉందంటున్నారు. పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్లారా లేక అనారోగ్యంతో విధులకు దూరంగా ఉంటున్నాడా అన్నది తెలియరాలేదు. మే 21 నుండి జూన్ 5 వరకు షీ జిన్పింగ్ కనబడలేదు. అధికార కార్యక్రమాలకు హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండటం వల్ల 2 వారాలు విశ్రాంతి తీసుకుని ఉండొచ్చు అని అనుకున్నారు. అయితే ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి షీ జిన్పింగ్ హాజరు కాబోరని నిర్వాహకులకి తెలపడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి బ్రిక్స్ సమావేశానికి హాజరవుతూ వస్తున్నాడు. కానీ మొదటిసారి బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరవుతున్నాడు. షీ జిన్పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీ మరియు సెంట్రల్ మిలిటరీ కమిషన్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. చైనాలో అధికార మార్పిడి జరగబోతోందా లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? ప్రస్తుతం చైనాలో జనరల్ జాంగ్ యుజియానే అధికారం చెలాయిస్తున్నాడన్నది తెలుస్తోంది. జనరల్ జాంగ్ యూజియా సెంట్రల్ మిలిటరీ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నాడు. జనరల్ జాంగ్ యూజియా 24 మంది సభ్యులు గల చైనా కమ్యూనిస్ట్ పార్టీ మరియు పాలిట్ బ్యూరోలో సభ్యుడు మరియు సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ జాంగ్ యూజియాకి ఉంది. సెంట్రల్ కమిటీలో సీనియర్ సభ్యుల్లో చాలా వరకు మాజీ అధ్యక్షుడు హూ జింటావోకు అనుయాయులు. సెంట్రల్ కమిటీలో మెజార్టీ సభ్యుల మద్దతు జాంగ్ యూజియాకు ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండొచ్చు అనే అనుమానాలకు బలం చేకూరుతోంది. సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడైన హూ జింటావో మద్దతుదారులైనందువల్ల షీ జిన్పింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు అని వార్తలు వస్తున్న అసలు కారణం వేరే ఉంది. చైనాలోని పాఠశాల విద్యార్థులకు జిన్పింగ్ పాఠాలు చైనాలోని పాఠశాల పుస్తకాల్లో షీ జిన్పింగ్ ఆలోచనలు థాట్స్ ఆఫ్ షీ జిన్పింగ్ అనే పేరుతో విద్యార్థులకు పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులకి నచ్చలేదు. ఇప్పటికే మావో ఆలోచనల పేరుతో పాఠాలు నేర్పుతుండగా కొత్తగా షీ జిన్పింగ్ ఆలోచనల పేరుతో విద్యార్థులకు పాఠాలు నేర్పడం అనేది సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది. అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుండి షీ జిన్పింగ్ అటు మిలిటరీలో ఇటు ఆర్థిక విధానాలకు సంబంధించి తన అనుచరులకు పెద్దపీట వేస్తూ వచ్చాడు. షీ జిన్పింగ్ నిజానికి జిన్పింగ్ అనుచరుల కంటే అనుభవం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నా వాళ్ళని కాదని కేవలం తన అనుచరులకు కీలక బాధ్యతలు అప్పచెప్పడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణం. ప్రస్తుతం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ని తదుపరి చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు గత కొంతకాలంగా. ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదు. వాంగ్ యాంగ్ అంత సముద్రైన విదేశాంగ మంత్రి కాదు. నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను బెదిరిస్తూ 200% టారిఫ్లు విధిస్తానని అనడం మీద వాంగ్ యాంగ్ చాలా తేలిగ్గా తీసుకోవడమే కాదు, అప్పటికే చైనా పౌర విమానయాన సంస్థలు బోయింగ్ సంస్థకు ఆర్డర్ చేసిన విమానాలు చైనాకి చేరుకుంటే వాటి డెలివరీ తీసుకోకుండా తిరిగి అమెరికాకు పంపించేశాడు. మరోవైపు చైనా నుండి దిగుమతి చేసుకుంటే 200% టారిఫ్ కట్టాల్సి వస్తుందని అమెరికా సంస్థలు అప్పటికే తాము ఇచ్చిన ఆర్డర్స్ని రద్దు చేశాయి. దాంతో షాంఘై పోర్ట్లో అప్పటికే అమెరికాకు వెళ్లాల్సిన కార్గో షిప్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు చైనా ఫ్యాక్టరీ నుండి సరుకులు లోడ్తో వచ్చిన ట్రక్కులు పోర్ట్లో ఖాళీ లేనందున అన్లోడింగ్ చేయడానికి వీలు లేక పోర్టు బయట నిలిచిపోయాయి. 3వ రోజుకి పోర్టు నుండి 150 కిలోమీటర్ల వరకు ట్రక్కులు నిలిచిపోయాయి. ఎవరికీ సమాచారం లేదు. షాంఘై పోర్ట్లో సరుకులు ఎందుకు అన్లోడ్ అవ్వడం లేదు, కనీసం ఎగుమతి కోసం నిర్దేశించిన ఫ్యాక్టరీలకు సమాచారం లేకపోవడంతో వాళ్ళు ట్రక్కుల మీద లోడింగ్ చేయడం ఆపలేదు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నేషనల్ హైవే మీద. ఇక్కడ అమెరికా ఒక గేమ్ ప్లే చేసింది. 3 రోజులు ఎగుమతులు ఆపితే చైనాలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలన్నదే ఆ గేమ్ ప్లాన్. ఒకరోజు ఎగుమతులు ఆపితే 150 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అదే నెల రోజులు అమెరికా తన దిగుమతులు ఆపితే ఎగుమతుల మీద విపరీతంగా ఆధారపడి చైనా నెల రోజుల ఉత్పత్తి ఆగిపోతే తట్టుకోలేదు. కానీ 3 రోజులుగా ఫ్యాక్టరీల ఉత్పత్తి ఆగిపోయింది. సో ఈ పరిస్థితి రాకుండా ఆపొచ్చు. కానీ వాంగ్ యాంగ్ నిర్వాహకం వల్ల చైనాలోని లూప్ హోల్స్ బయటపడ్డాయి. ఒకేసారి చైనా భారత్లకి టారిఫ్ విషయంలో ట్రంప్ హెచ్చరికలు చేసిన మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చేసిన వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన అన్నది ఏంటంటే అన్ని దేశాలు అమెరికాకి భయపడతాయి కానీ భారతదేశం భయపడదు. కానీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ మాత్రం అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ విమానాలు వెనక్కి తిప్పి పంపాడు. ఇది షాంఘై పోర్ట్లో ఏర్పడిన ప్రతిష్టంభనకి ప్రతీకారంగా తీసుకున్న చర్య. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఒక డిప్లొమాట్ నుండి విదేశాంగ మంత్రికి ఎదిగారు. వాంగ్ యాంగ్ ఒక టెక్నోక్రాట్. అతను డిప్లొమసీ అంటే ఏంటో తెలియదు కాబట్టి అనుభవం లేదు. షీ జిన్పింగ్ కీలక స్థానంలో నియమించిన వాళ్ళందరూ టెక్నోక్రాట్లే. ఎందుకంటే వాళ్ళందరూ జిన్పింగ్కి అనుచరులు, విశ్వాసపాత్రులు కనుక. చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ని ఇష్టపట్టలేదు. ఎందుకంటే అతను కేవలం టెక్నోక్రాట్ మాత్రమే. సో తన తర్వాత వాంగ్ యాంగ్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలన్న ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టిన సెంట్రల్ కమిటీ సభ్యులు షీ జిన్పింగ్కి ఉద్వాసన పలికి ఉండొచ్చు. ఎందుకంటే చైనాలో అధ్యక్షుడి కంటే సెంట్రల్ కమిటీ అత్యంత శక్తివంతమైంది. షీ జిన్పింగ్ 2 వారాల పాటు కనబడకపోయినా చైనా మీడియా ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ ఎలాంటి వార్తని ప్రచురించలేదు. అంటే సెంట్రల్ కమిటీ ఆదేశాలు ఉండుంటాయి. షీ జిన్పింగ్ సన్నిహితులైన సైనిక జనరల్స్ని ఒక్కొక్కళ్ళని పక్కకి తప్పిస్తూ వాళ్ళ స్థానంలో షీ జిన్పింగ్కి అనుకూలంగా ఉండకుండా తటస్థంగా ఉండే వాళ్ళని నియమిస్తుంది సెంట్రల్ కమిటీ. ఇప్పటికే షీ జిన్పింగ్ నియమించిన సైనిక జనరల్స్లో చాలామందిని తప్పించగా కొద్దిమంది అనుచరులు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు. మరో పాఠశాల పుస్తకాలు షీ జిన్పింగ్ ఆలోచన, సిద్ధాంతాల అంశాలను తీసేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పరిణామాలు షీ జిన్పింగ్ తెలియవని కాదు, కానీ సెంట్రల్ కమిటీ నిర్ణయాలను ఏ అధ్యక్షుడు వ్యతిరేకించలేడు చరిత్రలో.
ఈ నెల 6-7వ తేదీలో బ్రెజిల్లో జరగబోయే బ్రిక్స్ సమావేశం జీ జిన్పింగ్ హాజరు కాబోడని ప్రకటించిన అది హడావిడిగా షెడ్యూల్ నిర్ణయించారని ఆరోపించి చైనా. భారత ప్రధాని మోడీజీ ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్నారు. కానీ బ్రిక్స్ సమావేశానికి మోడీజీ హాజరవుతారుండడంతో తడబడిన చైనా లీ కయాంగ్ హాజరవుతారని ప్రకటించింది. లీ కయాంగ్ చైనా ప్రీమియర్ లీడర్, చైనా ప్రధాని. లీ కయాంగ్ని మార్చి 2023లో జీ జిన్పింగ్ ప్రధానిగా నియమించాడు. అంటే 2023లో జీ జిన్పింగ్ ఉద్వాసన పలకడానికి నిర్ణయం జరిగిపోయిందనమాట. 2023లో భారత్లో జరిగిన G20 సమావేశాలకి జిన్పింగ్ బదులుగా లీ కయాంగ్ హాజరయ్యాడు. కానీ జిన్పింగ్ మోడీజీ అధ్యక్షత జరుగుతున్న G20 సదస్సుకు రావడం ఇష్టం లేక లీ కయాంగ్ని పంపించాడని అనుకున్నారు. కానీ అది వాస్తవం కాదని ఇప్పుడు అర్థమవుతోంది. బ్రెజిల్లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి కూడా జిన్పింగ్ హాజరు కావడం లేదు. అంటే సెంట్రల్ కమిటీ జిన్పింగ్ని పక్కన పెట్టేసినట్టే. కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు. జీ జిన్పింగ్ అధికారంలోకి రావడానికి ముందు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన హూ జంటావోని ఘోరంగా అందరూ చూస్తుండగానే అవమానించాడు. అది 2022 చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరుగుతున్న వేళ అధ్యక్షుడు జీ జిన్పింగ్ పక్క సీట్లో మాజీ అధ్యక్షుడు హూ జంటావో కూర్చున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం సమావేశంలో ఎవరికి వారు బిజీగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు హూ జంటావో అస్వస్థతకు గురయ్యాడు. తన సీట్లోంచి లేవడానికి ప్రయత్నించి లేవలేకపోతున్న సమయంలో పక్కనే ఉన్న జిన్పింగ్ సహాయం చేయకపోగా అసహనంగా ఉండిపోయాడు తప్పితే కనీసం గార్డులను పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళమని కూడా చెప్పలేదు. చివరికి ఒక సహాయకుడు వచ్చి హూ జంటావోని సీట్లో నుంచి పైకి లేపి హాల్ నుండి బయటికి తీసుకెళ్లే క్రమంలో హూ జంటావో జిన్పింగ్తో మాట్లాడాలని ప్రయత్నించగా జిన్పింగ్ ప్రతిస్పందించకుండా ఉండిపోయాడు. ఇది లైవ్లో కెమెరాలో రికార్డ్ అయింది. ప్రపంచం మొత్తం చూసింది. అయితే చైనాలో ఎక్కడా క్లిప్పింగ్స్ కనపడకుండా నిషేధం విధించాడు జిన్పింగ్. కానీ చైనాలో తప్ప మిగతా దేశాల్లో దృశ్యం అందుబాటులో ఉంది ఇప్పటికీ. గత జూన్ నెల మొదటి వారంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చైనా పర్యటనకు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతాలు, పెద్ద హాల్లో సెట్టింగ్ వేసి అక్కడ సమావేశాలు లాంటి ఆర్భాటాలు ఏమీ కనిపించలేదు. విషయాన్ని బెలారస్ దేశ ప్రెస్ బయటపెట్టింది. అలాగే ఆ సమావేశంలో పాల్గొన్న జిన్పింగ్ అలసిపోయినట్టుగా అసహనంగా కనిపించాడు. అంటే జిన్పింగ్ అధికారాల మీద సెంట్రల్ కమిటీ కోత పెట్టి చాలా కాలం అయిందన్నమాట. సెంట్రల్ కమిటీలో ఉన్న సీనియర్ సభ్యులు అధిక భాగం హూ జంటావోకు విధేయులు కాబట్టి మాజీ అధ్యక్షుడికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఎప్పుడూ అధ్యక్షుడిని రాజీనామా చేయమని అడగదు, కానీ అధికారుల మీద కత్తిర వేస్తుంది. చేసింది చాలు, ఇక దిగిపోమని. మరో గల్వాన్ ఉదంతం జరిగే అవకాశం ఉంది. చైనాలో అంతర్గత రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా ప్రజల్లో ఆర్థికపరమైన అశాంతి నెలకొన్నప్పుడు బయట దేశాల అలజడిని సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించడం అలవాటు. ఇప్పటికే ఆ పని మొదలు పెట్టారు. చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్కి సైనిక ఇన్ఛార్జిని మార్చేశారు. వెస్టర్న్ థియేటర్ కమాండ్ పరిధిలోనే లడాక్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఈసారి అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుకు ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బహుశా వచ్చే శీతాకాలంలోనే జరగచ్చు. లేదా లడాక్, అరుణాచల్ ప్రదేశ్లో ఏకకాలంలో చొరబాటుకు ప్రయత్నించవచ్చు. కోవిడ్ సమయంలో గాల్వన్ లోయలో చొరబాటుకు ప్రయత్నించి 2 ఏళ్ల పాటు ఉద్రిక్తత కొనసాగించినట్టుగానే ఈసారి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చేయొచ్చు. కానీ నష్టం ఇరువైపులా భారీగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్కి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పకపోవచ్చు సెంట్రల్ కమిటీ అన్నటువంటిది ఆయన హైలైట్ చేస్తున్నటువంటి అంశం.